మేడం ఇక్కడ ఎవరికో బోర్ దింపాలంట మీ పొలాల్లో నల్ల రేగడా ఎర్ర రేగడా? నాది నల్ల రేగడు. నాది ఎర్ర రేగడు బాబు. ఇంతకు నువ్వు చేయగలవా లేదా? మీ పొలంలో బోర్ వేయాలంటే ఫిట్టింగ్ అమ్మ బాబాయ్ 5,000 రూపాయలు అవుతుంది. ఎక్కువ ఇస్తున్నాను, ముందు నా పొలమే చేయండి. నా పొలం చేయని, నా పొలం ఈజీగా ఉండిద్దిగా. ఈ కుర్చీని మడత పెట్టి రా, ఇంత లేటా? కూర్చో. ఏంటయ్యా అంతా నీరు గారిపోయి జావు గారిపోయి వచ్చావా బైక్ పైన? సారీ మేడం, మీ పొలంలో నేను బోర్ వేయలేను, నా వల్ల కాదు. ఎందుకు? కష్టపడి 10 అడుగులు బోరేసా, ఈలోపే పెద్ద బండరాయి. మళ్ళీ 30 అడుగులు బోరేసా, మళ్ళీ బండరాయి. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. ఉన్నాడు, ఒకే ఒకడున్నాడు. ఎవడి పేరు చెబితే పొలాలన్నీ దడదడలాడిపోతాయో, ఎవడు పేరు చెబితే పాతాళంగా బుస్ అని అంటదో వాడు. ఎవడాడు? వాడే పండుగాడు. పండుగాడా? వాడెవడు? వాడా మా పెదనాన్న కొడుకు. ఆడు ఓఎన్జీసీలో పనిచేస్తాడు. వాడికి మంచి బిరుదు కూడా ఉంది. ఆడికి మీ నెంబర్ ఇస్తాను, వాడు వచ్చేస్తాడు. ఇక సెలవు. నువ్వేం పీకలేకపోయావు, ఆడొచ్చి ఏం పీకుతాడు? మేడం ఇక్కడ ఎవరికో బోర్ దింపాలంట. ఆ పొలాల్లోనే బోర్ దింపేది. బోర్ దింపేవాడు లేక మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఇంతకీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 30 ఎకరాలు ఉంది. అమ్మ బాబాయ్, నాకు 20 ఎకరాల పొలం ఉంది. అబ్బో, ఇంతకీ మీ పొలాల్లో నల్ల రేగడా ఎర్ర రేగడా? నాది నల్ల రేగడు. నాది ఎర్ర రేగడు బాబు. చూస్తేనే తెలుస్తుంది. ఇంతకీ మీ పొలాల్లో పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయని మా తమ్ముడు చెప్పాడు. పెద్ద పెద్ద రిగ్గులు కావాలి. పెద్ద పెద్ద రిగ్గులంటే కాస్త రిస్కే. ఇంతకు నువ్వు చేయగలవా లేదా? ఇంతకు ముందు ఓఎన్జీసీ ఇంజనీర్స్ వచ్చి పెద్ద పెద్ద బోర్లేక పారిపోయారు. చూసుకో మరి. నా పొలం అంత గట్టిది మరి. నేను బోరేశానంటే నా సామి రంగా పాతాళగంగా బుస్ అని పొంగిద్ది. అంతే మరి. ఏంటోనయ్యా నీ మాటలు వింటుంటే మనసు పొంగిపోతుంది. సేమ్ టు యు. మా పొలాల్లో బోరు అంత బాగా దింపుతావా? పనిచ్చి చూడండి మేడం, మీకే తెలుస్తుంది. ఎంతకి బోరు దింపితే ఎంత తీసుకుంటారు? ఇద్దరు పొలాలకి కమ్మేడిగా చెప్పనా, విడివిడిగా చెప్పనా? ఇద్దరికి కలిపే చెప్పండి. మీ పొలంలో బోర్ వేయాలంటే ఫిట్టింగ్ అమ్మ బాబాయ్ 5,000 రూపాయలు అవుతుంది. ఎందుకంత? అంటే మీ పొలంలో బంకమట్టి ఎక్కువగా ఉంటున్నాయి మా తమ్ముడు చెప్పాడు. అమ్మ బాబాయ్, అయ్యో, రిగ్ అన్నాక అంత ఖర్చు అవుతుంది మరి. అలాగా? మీ పొలంలో బోర్ వేయాలంటే మీ పొలం సారవంతమైంది, అలాగే అక్కడక్కడ తడుంటుందని మా తమ్ముడు చెప్పాడు. కాబట్టి మీ పొలంలో బోర్ వేయాలంటే ఫీట్కి 3,000 రూపాయలు అవుతుంది. పైగా రిగ్గు కూడా చాలా ఈజీగా దిగుతుంది. అలాగైతే సరే.
ఇంతకీ పని ఎప్పుడు మొదలు పెడతావు? మీరు అడ్వాన్స్ ఇస్తే రేపే మొదలు పెడతా. సరే అయితే నా పొలం ముందు చేయండి. అదేటి, నేను డబ్బులు ఎక్కువ ఇస్తున్నాను, ముందు నా పొలమే చేయండి. నా పొలం చేయండి, నా పొలం ఈజీగా ఉండిద్దిగా. ఈజీగా ఉంటే డబ్బులు ఎక్కువ ఇచ్చేది నేను నా పొలంలో చేయని ఫస్ట్ పెద్దదాన్ని. నువ్వు పెద్దదానివి కాబట్టి నీ పొలం తర్వాత చేయించుకో, ముందు నా పొలం చేయించుకుంటా. నా పొలంలోకి ఈజీగా వెళ్ళిద్ది. అదేం లేదు, చెప్పిన మాట వింటావా? ముందు నా పొలం చేయని, తర్వాత నీ పొలం చేస్తాడు. నువ్వు పెద్దదానివి కాబట్టి రెస్ట్ తీసుకోపో, ముందు నా పొలం చేస్తాడు. ఆగండి, ముందు ఆ పొలం ఎక్కడుంది? నువ్వు పెద్దదానివి కాబట్టి ముందు నేను నేర్చుకుంటా, నాకు కావాలి. అరే ఆగండి, ముందు ఎవరి పొలంలో బోర్ వేయాలో నేను డిసైడ్ చేస్తా. గిగ్గిపెట్టి కోడి కొంగ ఫిరంగి ఫిట్ ఏమకే ముందు, తర్వాతే నీకు. ఓ మై గాడ్. అబ్బా సరే కానయ్యా, ఇంతకు నీకు పెళ్ళైందా? అదేంటండి, మీ పొలంలో బోరేయడానికి నా పెళ్లికి ఏం సంబంధం అండి బాబు? ఆ పిల్ల ఉంటే ఎక్స్పీరియన్స్ తో బాగా వర్క్ చేస్తావని. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అవునులే, రోజుకు ఒక బోరు దొరుకుతుంటే నీకెందుకు ఇంకా పెళ్లి? అవును, నువ్వు ఇంతకి ఏ సైజ్ వాడతావు? 8 inches మేడం. 8 inches. మన పొలాలు తట్టుకుంటాయో లేవో. ఏమయ్యో, నువ్వు అంతంత రిగ్గులు వాడితే రేపు మా పొలాలు పంటకు పనికొస్తాయా? ఎందుకు పనికిరావు? ఊరుకోండి, కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువా అంట. మీ ఇద్దరు పొలాలు కలిసి నా రిగ్గుకు లోకువా. ఇంతకీ ఆ రిగ్గులు మేము చూడొచ్చా? వైనాట్, దానికేముంది, రెండు చూపిస్తా. వద్దే, నువ్వు అంత పెద్ద పెద్ద రిగ్గులు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. అసలే చిన్నపిల్లవి, అనుభవంతో చెప్తున్నా, రిస్క్ చేయతే. అసలు మీరేం మాట్లాడుతున్నారో అసలు నాకు ఏం అర్థం కావట్లేదండి బాబు. అర్థం కాలేదంట. సర్లే, అసలు విషయం చెప్పేద్దాం. చూడు బాబు, అసలు విషయం చెప్పేస్తా. నువ్వు బోరేయాల్సింది మా పొలాల్లో కాదు. మరి మా అత్తకి భర్త లేడు, నా కోడలు కూడా మొగుడు లేడు. ఈ కుర్చీని మడతపెట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్కిట్ ని మేమందరం కూడా సరదాగా నవ్వుకోవడానికి తప్ప ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. దయచేసి మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ వాచ్ ద వీడియో.